మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తుంది. సూర్యాపేట జిల్లా సమీపంలో మూసీ నదిపై నిర్మించిన ఈ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం ప్రతి సంవత్సరం పడిపోతుంది. కేంద్ర జల సంఘం గత ఏడాది హైడ్రోగ్రాఫిక్ రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో సర్వే చేపట్టింది. అయితే దేశవ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంగా వేగంగా నీటి సామర్థ్యాన్ని కోల్పోతుందని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణలోని ఉస్మాన్ సాగర్, మూసీ జలాశయాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. మూసీ జలాశయంలో 15.32% వరకు పూడిక ఉందని, దీనికి పరిరక్షణ చర్యలు తప్పవని అధికారులు వెల్లడించారు. మూసీ జలాశయాన్ని 1962లో 42,000 ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 4.83 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. జలాశయం నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. నిర్మించినప్పటి నుంచి 2024 వరకు 0.74 టీఎంసీలు అంటే 15.32% పూడికి చేరింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం 3.72 టీఎంసీలకు పడిపోయింది. ఇక మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇసుక, మట్టి జలాశయంలోకి వచ్చి పేరుకుపోతుంది. నది ఒడ్డున ఉన్న నగరాలు, పట్టణాల నుంచి మురుగునీరు చేరుతుండటంతో నది ఒడ్డు కోతకు గురవుతుంది. మూసీ ఎగువ పరివాహక ప్రాంతంలో కోతకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రతి 5 ఏళ్లకి హైడ్రోగ్రాఫిక్ సర్వేతో పూడిక శాతాన్ని లెక్కగట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది.